హలో అండి, ఈ వీడియోలో గోధుమ రవ్వతో లడ్డు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించిన సడన్గా రిలేటివ్స్ వచ్చినా కూడా ఈ రెసిపీ తయారు చేసి పెట్టేయచ్చు. ఇప్పుడు ఈ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి అడుగు మందంగా ఉండే కడాయి ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకుని నెయ్యి మొత్తం రవ్వలో కలిసేలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా 3 నుంచి 4 నిమిషాల పాటు వేగనిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వేగిపోయిన రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో రవ్వ తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు ఒక బౌల్ తీసుకుని దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. అంటే చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఉంచాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న ఫుడ్ కలర్ వేసి ఒకసారి కలపాలి. ఈ వాటర్ ఇంకా మరగడానికి ఇలా వదిలేసి ఈలోగా ఇంకొక స్టవ్ మీద 5-6 బాదం వేయించుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా. ఈ బాదం బాగా హీట్ అయితే చాలు, తర్వాత తీసేయాలి. ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొన్ని జీడిపప్పులను తీసుకుని వేయించుకోవాలి. మంచిగా ఉన్నవి తీసుకోవాలి, అంటే విరిగినట్టుగా ఉన్నవి కాకుండా మంచిగా ఉన్నవి తీసుకుని వేయించుకోవాలి. కొంచెం దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా సెపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా వేయించుకున్న బాదం ఉన్నాయి కదా, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని వీటిని పక్కన ఉంచుకోవాలి. జీడిపప్పును వేయించిన ప్యాన్లో ఇంకా నెయ్యి ఉంది కదా, అది వేస్ట్ అవ్వదు, ఇలా ఉంచండి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసిన వాటర్ హీట్ అవుతున్నాయి. దీంట్లో ముందుగా వేయించి ఉంచిన రవ్వని వేసుకుని ఒకసారి బాగా కలపాలి. ఇంక ఉడకడానికి వదిలేయాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. తర్వాత ఒక చిటికెడు పచ్చకర్పూరం పౌడర్లా వేసుకుని బాగా కలపాలి. మీ దగ్గర లేకపోయినా లేదా మీకు పచ్చకర్పూరం నచ్చకపోయినా ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత ఒక కప్పు పంచదార వేసి బాగా కలపాలి. స్వీట్ తక్కువ తినేటైతే ఒక 2-3 స్పూన్స్ అలా తగ్గించి వేసుకోండి. ఒకవేళ ఎక్కువ తినేటైతే ఈ కప్పు తర్వాత ఒక 5 స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. కానీ ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వేసిన పంచదార కరిగి మళ్ళీ పాకంలా తయారవుతుంది. దానివల్ల ఈ రవ్వ అనేది కొంచెం లూజ్ అవుతుంది. ఇదంతా దగ్గర పడే వరకు కూడా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మిడిల్లో ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న బాదం ముక్కలను వేసుకుని కలపాలి. వీటితో పాటు కావాలంటే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేనైతే ఇందాక జీడిపప్పులు వేయించిన నెయ్యి ఉంది కదా ప్యాన్లోది, అది వేస్తున్నాను. తర్వాత కొంచెం యాలకుల పౌడర్ వేసి బాగా కలపాలి. ఇంక ఇందులో ఏం వేయక్కర్లేదు, దగ్గర పడే వరకు చూసుకోవాలి అంతే. ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకుని హ్యాండ్ మొత్తం స్ప్రెడ్ చేసుకుని కొంచెం కొంచెం రవ్వని తీసుకుంటూ ఉండలుగా తయారు చేసుకోవాలి రౌండ్గా. తర్వాత ముందుగానే ఫ్రై చేసుకుని ఉంచుకున్న జీడిపప్పుని తీసుకుని ఈ లడ్డు మీద పెట్టి లైట్గా ప్రెస్ చేయాలి, అంతే. ఇలానే మిగిలిన లడ్డూలు కూడా తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే గోధుమ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినట్టే. ఈ లడ్డు తింటూ ఉంటే లడ్డు టేస్ట్ ఒకటే కాకుండా మిడిల్లో తగిలే ఈ బాదం పలుకులు కూడా మంచి టేస్ట్ని అయితే ఇస్తున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.